గురుభ్యో నమః. క్రిందటి వీడియోలో 65వ శ్లోకం యొక్క విపుల భావాన్ని కొంతవరకు మనం గ్రహించుకోగలిగాం. ఆ భాగంలో శివుడి యొక్క నిర్మాల్యములు చంద్రుడికి చెందుతాయి అని గ్రహించిన వారే స్కందుడు, ఇంద్రుడు, విష్ణుమూర్తి ఆ నిర్మాల్యములను పక్కకు చూడకుండా వాటిని ముట్టుకోకుండా అలాగ ముందుకు సాగిపోయారు అని చూసుకున్నాం మనం. అసలు ఈ చంద్రుడు అనేవాడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి కదా. చంద్రుడు అనే అతని యొక్క అసలు పేరు విచారవర్మ. అతని తండ్రి యజ్ఞదత్తుడు. ఈ విచారవర్మకి చాలా చిన్నప్పటి నుండే శివుడి అంటే అపారమైనటువంటి భక్తి, పశువులంటే ఎంతో ప్రేమగా కనిపిస్తూ ఉండేది. ఒకసారి ఎవరో ఓ పశువుల కాపరి ఒక ఆవుని కర్రతో కొడితే అతని దగ్గరికి వెళ్ళి, రేపటి దగ్గర నుంచి మీరు ఈ పశువులని కాచవలసిన అవసరం లేదు, నేను చూసుకుంటాను అనే విధంగా తెలియజేసి ఆ పశువులకు అతడే కాపరిగా ఉంటూ ఉండేవాడు. అతను ఆ పశువులనంతటినీ కూడా ఏదో ఒక ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్ళి గడ్డి అవి వేస్తూ ఉంటే వాటిని జాగ్రత్తగా చూసుకుని, ఏది జంతువులు, పురులు అవి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ ఆవులు తప్పిపోకుండా గమనిస్తూ ఉంటూ ఉండేవాడు. సుమారు 7 సంవత్సరాల వయసులో అతనికి చిన్నప్పటి నుండి వచ్చినటువంటి శివ భక్తి మూలకంగా అక్కడే అతను ఏం చేసేవాడంటే, ఒక ఇసుకతోనే శివుడికి చిన్న మందిరము కట్టుకుని ఒక శివలింగాన్ని తయారు చేసుకుని దానికే అతను పూజలు, అభిషేకాలు చేసుకుంటూ ఉండేవాడు. అక్కడ అభిషేకానికి చేసుకుంటే వాడుతూ ఉండేటువంటి కుండల పాత్రలలో ఒకసారి ఆవులు వచ్చి వాటంతటికి అవే ఎవరూ పెతకకుండానే కుండ నిండా పాలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండేవి. ఇక్కడ కుండ నిండా పాలు ఇచ్చేము కాబట్టి అక్కడ యజమానికి మాత్రము ఏమీ తక్కువ చేయకుండా పూర్వంలాగానే ఆ ఇంట్లో కూడా అటువంటి పాలే ఇస్తూ ఉండేవి. యజమానికి కూడా నష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవి. ఇలా జరుగుతున్న కొంతకాలానికి ఎవరో అతను ఇలాగా ఆవులు ఆ కుండలలో పాలు ఇవ్వడము, ఆ పాలని ఇతను శివుడికి అభిషేకానికి వాడడము చూసుకుని విచారవర్మ తండ్రికి అతను తెలియజేస్తే, తండ్రి చాలా కోపోద్రిక్తుడైపోయి, నా పరువంతా తీసిస్తున్నావు కదరా అన్న విధంగా అతన్ని కర్రతో కొట్టినప్పుడు అతను ఏమీ బాధపడలేదు, తండ్రే కదా కొడుతున్నాడు అని. అదే సమయంలో అతనేం చేసేటంటే ఆ కుండలని, ఆ పాత్రలన్నీ, ఆ శివలింగాన్ని కూడా కాలుతో కొట్టడానికి చేసినప్పుడు అతనికి చాలా కోపోద్రిక్తుడైపోయి ఆ కర్రని అతని తండ్రి మీద విసిరితే అది గొడ్డలిగా మారిపోయి అతని తండ్రి యొక్క 2 కాళ్ళు తెగిపోతాయి. అప్పుడు కూడా అయ్యో తండ్రి కాళ్ళు తెగిపోయాయి అనేటువంటి విచారం ఏమీ లేకుండానే ఉండేటువంటి ఆ విచారవర్మని చూసి శివుడు ఆనందభరితుడై అతనికి ప్రత్యక్షమై, నాయన, నా వస్తువులను, నన్ను గురించి ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు కాబట్టి నువ్వు నా ప్రమద గణాలలో ఒక ముఖ్యుడిగా ఉంటావు. ఈ రోజు నుండి నువ్వు చంద్రుడిగా పిలువబడతావు. నా యొక్క వస్తువులు అన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవలసింది అనేటువంటి ఒక పనిని అతనికి అప్పచెప్పి నా పూజలో నిర్వర్తించినటువంటి ఆ నిర్మాల్యాలన్నీ కూడా అవి నీకు చెందుతాయి అనేటువంటి వరాన్ని ఇచ్చాడు. అలాగా ఆ విచారవర్మ శివుడి యొక్క ఆభరణాలని, అతని వస్తువులని కాపాడే పనిలో నియమించబడ్డాడు. అందుకనిసే ఇప్పటికీ కూడా దక్షిణ రాష్ట్రాలలో పురాతన శివాలయాలను గుడి నుండి బయటికి వచ్చే సమయంలో అక్కడ అతన్ని చిటికెలు స్వామి అంటారు. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి చిటికెలు వేసి, అయ్యా నేనేమీ తీసుకెళ్ళవట్లేదు చూడు అని చెప్పి వాళ్ళు గుడి నుండి బయటికి వచ్చే సంప్రదాయం అయితే ఎప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. అతను నిత్యము ధ్యానంలో ఉంటాడు కాబట్టి చిటికెలు వేసి నిద్ర లేపి అతనికి అలాగా చూపిస్తూ ఉండేటువంటి సంప్రదాయం మనకి ఇంకా ఉంటూనే ఉన్నది.
ఈ విధముగా ఈ విషయాలు అన్నీ తెలుసుకున్న వాళ్ళైనటువంటి ఆ ముగ్గురు కూడా ఆ చండుని నిర్మాల్యాన్ని వదిలివేసి ముందుకు నడిచేరు అన్న విధంగా అక్కడ శంకరులు అక్కడ తెలియజేశారు. అలాగే విశాఖేంద్రోపేంద్రయి అని ప్రయోగించారు కూడా. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, ఇంద్రుడు, ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడితో సమానమైన వాడు లేక ఇంద్రుడి సోదరుడు అనే అర్థం వస్తుంది. మనము మన శ్లోకాలలో విష్ణుమూర్తికి కూడా ఉపేంద్రుడు అని అంటాం కాబట్టి ఇక్కడ విష్ణుమూర్తిగా గ్రహించుకున్నాం. మరి ఉపేంద్రుడు అంటే సంబోధించడం వలన విష్ణువు ఇంద్రుడికి సోదరుడయ్యాడు కదా. ఎలాగ ఇంద్రుడికి అతను సోదరుడయ్యాడు అనే విషయాన్ని కూడా మనం గ్రహిద్దాం. అంతకన్నా ముందు వయస్సులో అవనండి ఎందులో అయినా సరే విష్ణువు స్కందుడి కన్నా కాస్త ముందే ఉంటాడు. కానీ ఈ శ్లోకంలో ముందు స్కందుడి గురించి చెప్పి, ముందు సుబ్రహ్మణ్య స్వామిని విశాఖేయం అని చెప్పి, తర్వాత ఇంద్రుడు, తర్వాత విష్ణుమూర్తి గురించి సంబోధించారు. ఆ విధంగా ఆయన తెలియజేశారు. ఎందుకు అంటే వాళ్ళు యుద్ధం నుండి తిరిగి వచ్చారు కాబట్టి, ఇంకా వాళ్ళు యుద్ధము యొక్క దుస్తుల్లోనే ఉన్నారు కాబట్టి, కిరీటము కవచాలు అన్నీ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి, యుద్ధములో అందరికన్నా ముందు వచ్చేవాడు సేనానాయకుడే కాబట్టి అక్కడ స్కందుణ్ణి సేనాపతిగా చేసుకుని అక్కడ స్కందుణ్ణి మొదటగా తెలియజేయడంలో ఆక్షేపణేమీ కనబడదు. మరి విష్ణుమూర్తి ఇంద్రుడికి సోదరుడు ఎలాగయ్యాడు అనే దాని గురించి మనం చర్చించుకోవాలి. బలి చక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యుణ్ణి అనుసరిస్తూ అతని మాటలను చక్కగా వింటూ ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు, ఎన్నో దానాలు చేశాడు. ఆ విధంగా అతను చాలా బలవంతుడై సకల లోకాలని జయించగలుగుతున్నాడు. అలాగే ఆ ఇంద్రలోకాన్ని కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవతలందరూ సమావేశమై ఎలాగా మనం బలి చక్రవర్తిని గెలవలేము కాబట్టి ఆ బలి వచ్చే లోపలే మనము ఈ స్థావరాన్ని వదిలేసి వెళ్ళిపోదాము అని ఆ ఇంద్రలోకాన్ని వదిలి దేవతలందరూ ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇదంతా తెలుసుకున్నటువంటి అదితి తన కుమారులైనటువంటి దేవతలందరూ కూడా ఎంతో వైభవంగా ఉండవలసిన వాళ్ళు కదా, ఇటువంటి దుస్థితి వచ్చిందేంటి, వాళ్ళు చెట్టుకొకడు పుట్టకొకడు చొప్పున ఎక్కడికో వెళ్ళిపోవలసి వచ్చిందేంటి అని బాధపడుతూ తన భర్త అయినటువంటి కశ్యప ముని దగ్గర తన విచారాన్ని వ్యక్తం చేస్తుంది. అప్పుడు కశ్యపుడు, నీవు విష్ణుమూర్తి గురించి ఆరాధించు, విష్ణుమూర్తి గురించి తపస్సు చేయి అని చెప్పి అతను తెలియజేస్తే ఎన్నో విష్ణుమూర్తి గురించి తపస్సు చేసినప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆవిడకో వరాన్ని ఇస్తాడు. పోతన గారు తన భాగవతంలో రచించినటువంటి ఓ పద్యాన్ని మనం స్మరించుకుందాం. నీ కోడండ్రును నీ కుమారవరుణు నీ నాదుండు నీవు సంక్లోపింపగా సుతుల్ బతుల్ సమోదింప రాత్రించరల్ సోకింపగన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించెద నాకున్ వేడుక పుట్టు నీ సుతుండనై నటించి వతింపగాన్. మీ కుటుంబమంతో సంతోషించే విధముగాను, రాక్షసులు బాధపడే విధముగాను నేను నీ గర్భమున జన్మిస్తాను అనేటువంటి వరాన్ని ఇచ్చి తరువాత వామనుడిగా అదితి గర్భాన్న జన్మిస్తాడు. తర్వాత కథ మనకి తెలిసిందే, వామనుడు బలి చక్రవర్తిని పాతాళలోకానికి తోసేయడము అటువంటివన్నీ కూడా. ఈ విధముగా అదితి దేవతలకు తల్లి, అలాగే విష్ణుమూర్తికి కూడా తల్లి కాబట్టి ఇంద్రుడు విష్ణువుకి సోదరుడిగా మనం ఈ శ్లోకంలో పరిగణించారు శంకర భగవత్పాదులు.
సౌందర్య లహరిలోని కొన్ని శ్లోకాలలో గురువు గారు ఆ శ్లోకం యొక్క పారాయణ ఫలాన్ని కూడా తెలియజేశారు. ఒక్కొక్క శ్లోకంలో అయితే అమ్మ నేను నీ సేవకుడును అని పూర్తి చేయకుండానే జగదంబ అతను కోరిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది అని తెలియజేస్తూ అవిద్యతో ఉండిపోయిన వాడికి దీపాన్నంతటిని వెలుగు ప్రసాదిస్తుందో అంతటి వెలుగుని ప్రసాదిస్తుందో అని తెలియజేసుకుంటూ ఈ విధముగా ఆ కొన్ని శ్లోకాలలో గురువు గారు ఆ ఫలాన్ని గురించి తెలియజేశారు. ముఖ్యముగా ఏ శ్లోకంలో అయితే అమ్మవారిని తల్లిగా వర్ణిస్తారో అమ్మగా వర్ణించారో ఆ శ్లోకాలకి సాధారణంగా ఫలము చెప్పడము ఆపేశారు. ఎందుకంటే తల్లి యొక్క కరుణ కానీ తల్లి తన పుత్రుడికి చేయలేనటువంటి ఫలితం ఏది చేయలేనటువంటి పని ఏదీ ఉండదని ఆమె యొక్క కరుణ అంతటి ఫలాన్ని ఇస్తుంది అని భావించిన వారే శంకరులు ఆ శ్లోకాలలో ఫలితాన్ని అయితే చెప్పలేదు. అలాగే ఈ శ్లోకంలో కూడా జగదంబ తల్లిగా ఆ ముగ్గురికి కూడా తాంబూలాలను తినిపించింది కాబట్టి ఈ శ్లోకానికి ఫలము ఇంత అని తెలియజేయలేదు. నిజానికి అమ్మవారి యొక్క తాంబూల సేవన ఘట్టాన్ని స్మరించుకోవడము కానీ పారాయణం చేయడము కానీ ధ్యానించడము కానీ చేసిన వారికి ఫలము ఇది అని చెప్పలేనంత అత్యధికమైన ఫలాన్ని ప్రసాదిస్తుంది అన్న భావనతో ఈ శ్లోక రచన జరిగింది. అంతదాకా ఎందుకు మనం చూస్తూనే ఉంటాం కదా మూక కవి యొక్క కథ. మూకుడికి అమ్మవారు తన నోట్లో ఉన్న తాంబూలము ముద్దని పెట్టడంతో అతను మహాకవిగా అయి 500 శ్లోకాలు అమ్మవారి గురించి రాసి అతను మళ్ళీ నాకు ఇంకా ఈ నోరు వద్దమ్మా ఈ మాటలు నాకు తీసేయి అని చెప్తే మళ్ళీ మాటలు పోయినట్టుగా కూడా మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకానికి యంత్రముగా రాగి లేక బంగారు రేకుపై వృత్తములో ఒక పంచకోణమును నిర్మించుకుని ఆ పంచకోణములను హ్రీం అని శ్రీం అనే బీజాక్షరాలు 5 మార్లు లిఖించుకుని మధ్యలో క్లీం అనే బీజాక్షరాన్ని లిఖించుకుని ఆ యంత్రమును 45 దినం ప్రతిరోజు తేనెను నైవేద్యంగా సమర్పించుకొని పూజలో గుక్కిలమును ఎర్రని పువ్వులను వాడుకుంటూ పూజ చేసిన వారికి తరువాత ఈ యంత్రాన్ని ధరించిన వారికి సర్వతో విజయము లభిస్తుంది అని గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 65వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.